హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను సింపుల్‌గా రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజ్మా సీడ్స్ అయితే తీసుకొని, పొట్టు తీసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. సరిపడా వాటరు, సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. జార్ తీసుకొని టమాటోస్, ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేరే జార్ తీసుకొని కర్డ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4, 5 గోడంబిల్లి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని సెపరేట్‌గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినన్ని మసాలా దినుసులనైతే యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్‌నైతే ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారం, సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రాన్నయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా సీడ్స్‌నయితే ఇందులో యాడ్ చేసి కరివేపాకుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత సెపరేట్ అయిందో. కొత్తిమీర, కరివేపాకు, మెంతం కూర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గా, టేస్టీగా రెడీ అయిన రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ ఎలా చేయాలో నా ఛానెల్‌లో ఉంది. ఒకసారి చూడండి.